హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ చెప్తాను. ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ప్రతి ఒక్క రైతుకి రీచ్ అవుతుంది. ఇదేంటంటే మనకి చాలామంది అడుగుతుంది ఏంటంటే రైతు బంధు ఎప్పుడు పడుతుంది, అసలు ఆలస్యంగా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి రైతు బంధు ఎలక్షన్స్కి ముందే పడాలి. కాకపోతే ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల ఆ రోజు నిధులు మంజూరు అయినా కానీ రిలీజ్ చేయడానికి కొంచెం ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల ఎవరి అకౌంట్లో జమ కాలేదు. కాకపోతే అప్పుడైతే మనకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే పడేవి ఎకరానికి. కాకపోతే ఇప్పుడైతే మనకి 16,000 రూపాయలు రైతు బంధు అయితే ఇస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ అయితే చెప్పింది. బట్ కాకపోతే ఈసారి ఈ 16,000 రూపాయలు మనకి రేపు ప్రమాణ స్వీకారం అయితే కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో ఈ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే రోజు మనకి 72 లక్షల అకౌంట్లు ఏవైతే ఉన్నాయో రైతులకి వారికి నేరుగా అకౌంట్లోకి వెళ్ళే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నిధులైతే మంజూరై ఉన్నాయి కాబట్టి పెద్ద టైం అయితే ఏం పట్టకపోవచ్చు. మోస్ట్లీ రేపు ఈవినింగ్ కల్లా అయితే అందరికీ ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అయితే 16,000 రూపాయలు అయితే పడే అవకాశం అయితే ఉంది. సో ఈసారి ఆల్రెడీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో ఈసారి 16,000 పడతాయా లేకపోతే నెక్స్ట్ సారి పడతాయా అని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఈసారి చూసుకున్నట్లయితే మనకి రైతులకైతే ప్రతి ఒక్కరికి శుభవార్తను చెప్పుకోవచ్చు. సో ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయడానికి నిధులు అయితే మంజూరు చేసింది. కానీ ఎలక్షన్స్ కోడ్ వల్ల జమ చేయలేకపోయారు. ఇప్పుడైతే సీఎం ప్రమాణ స్వీకారం వల్ల కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల జరిగింది. ఏది ఏమైనా ప్రతి ఒక్క రైతుకి 16,000 ఇవ్వడానికి అయితే రైతు బంధు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కొంతమంది డౌట్స్ ఏంటంటే ఈసారి ఇస్తారా లేకపోతే నెక్స్ట్ పంటకి ఇస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో యాక్చువల్గా వాళ్ళైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళైతే 100% ఒక వారం రోజులు ఆగండి, మీరు 16,000 రూపాయలు తీసుకుంటారు, ఇప్పుడైతే కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు 100% కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళైతే ఇప్పుడు మనకి 16,000 రూపాయలు అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే చూసినట్లయితే 16,000 రూపాయలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మొత్తానికైతే ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.